నేటి పోటీ యుగానికి అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాలు పెంచాలన్న ఉద్దేశంతో సమీకృత గురుకులాలు ప్రారంభిస్తున్నామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిపుణులైన మానవ వనరులను విద్యార్థి దశ నుంచే తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. 145 కోట్ల రూపాయల వ్యయంతో ఒక్కొక్క గురుకులాన్ని నిర్మిస్తున్నామని, మొదట మంథని, హుస్నాబాద్లలో నిర్మిస్తామని, రామగుండం, పెద్దపల్లిల్లో కూడా త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం పనులు మొదలవుతాయని శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట్రంలో రెడ్కో ద్వారా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అమలవుతోంది. జిల్లా ప్రజలకు దీనిపై అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంటి పైభాగంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే వారికి సబ్సిడీ ఇస్తున్నారు. 2 కిలోవాట్స్ ప్లాంటుకు 60,000 రూపాయల సబ్సిడీ, 3 కిలోవాట్స్ కు 78,000 రూపాయల సబ్సిడీ అందజేస్తారు. అదనపు విద్యుత్ ఉత్పత్తి చేస్తే గ్రిడ్ కు విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చని విద్యుత్ శాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. రైతులు తమ పంట అమ్ముకోవడానికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుపై 4 కిలోల కోత విధించిందని, ఇప్పుడు ఒక్క గింజ కూడా కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తూ రైతుల బ్యాంకు ఖాతాల్లో కొనుగోలైన వెంటనే డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. సమాజంలో మనిషికి ఆధార్ కార్డు ఇచ్చిన మాదిరిగానే భూమి ఉన్న రైతుకు భూధార్ కార్డు అందించి భూభద్రత కల్పించడానికి ప్రభుత్వం భూభారతిని అమల్లోకి తీసుకొచ్చిందని శాసనసభ్యులు విజయ రమణారావు అన్నారు. రైతుల సమస్యలు అధికారులే పరిష్కరించేలా కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తన సతీమణి విజయకు గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రసవం చేయించారు. వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేయగా మగబిడ్డకు కలెక్టర్ భార్య జన్మనిచ్చారు. కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శ్రీహర్ష పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని మహానగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. స్థానిక తిలక్ నగర్ డౌన్లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వద్ద సింగరేణి నిర్మించిన ప్రజా పార్కును RG1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. తిలక్ నగర్ వాసుల కోసం 25 లక్షల రూపాయల వ్యయంతో పార్కు నిర్మించినట్టు ఎమ్మెల్యే చెప్పారు. సింగరేణి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు రాజ్ ఠాకూర్ తెలియజేశారు. 20.175 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 8.76 టీఎంసీల నీరుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు 2 టీఎంసీల నీరు ఎక్కువగా ఉండడంతో తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని నీరు జూన్ నెల వరకు తాగునీటి అవసరాలు తీరుస్తుందని అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు గత ఏడాదితో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉన్నాయి. గత ఏడాది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 31వ స్థానంలో నిలవగా, తాజా ఫలితాల్లో ద్వితీయ సంవత్సరంలో జిల్లా 11వ స్థానం, ఫస్ట్ ఇయర్ లో 12వ స్థానం సాధించి ఫలితాలను మెరుగుపరుచుకుంది. నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సిబ్బందికి సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో విలేజ్, టౌన్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని, దొంగతనాల నియంత్రణకు విజువల్ పోలీసింగ్ నిర్వహించాలని ఆయన అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేసేలా చూడాలని సిబ్బందికి సూచించారు. కేంద్ర ప్రభుత్వం దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రోత్సాహం అందిస్తూ అనేక పథకాలను అమలు చేస్తోందని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ అన్నారు. రాయితీ పథకాలను సభ్యులకు ఎందుకు అందించలేకపోతున్నారని అధికారులను నిలదీశారు. వారికి అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం చేశారని, ఇక నుంచి ఇలా చేయవద్దని హెచ్చరించారు. దళితులకే కాకుండా అర్హులైన వారికి పథకాల ఫలాలు అందేలా చూడాలని చెప్పారు. సమాజంలో ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారం చూపించే న్యాయవాద వృత్తి మహోన్నతమైందని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్య అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను సమాజంలో అమలు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం న్యాయవాదులు నిస్వార్థంగా సేవలందించాలని ఆయన సూచించారు.